హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిరాజీ వ్లాగ్స్. ఈరోజు టెంపుల్ స్టైల్లో పులిహోర తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ పులిహోరని నవరాత్రుల 2వ రోజు గాయత్రీదేవికి ప్రసాదంగా నివేదిస్తారు. ముందుగా ఈ పులిహోర చేయడం కోసం మనం చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ ఒక 1 అవర్ దాకా నానబెట్టుకున్న తర్వాత మంచిగా అన్నం ఉడకబెట్టుకొని దాన్ని ఒక పెద్ద ప్లేట్లో మనమైతే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల అన్నం చల్లారబడుతుంది, తర్వాత మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చక్కగా అందులో ఉన్న పిప్పిని సపరేట్ చేసుకుని ఆ గుజ్జుని కలెక్ట్ చేసుకుని ఒక కడాయిలో తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మనకి ఈ పల్ప్ అనేది గట్టిపడుతూ ఉంటుంది. అలా కొంచెం కొంచెం గట్టిపడుతూ ఉంటుంది, లైక్ జెల్లీగా రావాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టి పడితే మనకి ఈ గుజ్జు అనేది బాగుంటుంది అన్నమాట. పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గుజ్జు మనకి గట్టి పడిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని అయితే పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపు కోసం మనం ఒక కడాయి తీసుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అండ్ తర్వాత కొన్ని పల్లీలు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ తాలింపు దినుసులు కూడా వేసుకుని అండ్ కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తాలింపులో మనం కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మన పులిహోర టేస్ట్ అనేది. అమ్మవారికి మనం నవరాత్రుల రోజు 2వ రోజు గాయత్రీదేవికి ఈ పులిహోరని మనమైతే నైవేద్యంగా సమర్పిస్తాము అమ్మవారికి 2వ రోజు. అండ్ తర్వాత లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ముందుగా మనం ఉడికించుకుని ఆరబెట్టుకున్న అన్నంలో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అండ్ తరువాత మనం వేయించుకున్న తాలింపుని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత మంచిగా కలిపితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈవెన్గా కలిసేలా కలుపుకోండి. ఫైనల్లీ మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ.